జరిగింది నీకు నాకు మధ్యనే ఉండిపోవాలి కాని బయటికి రాకూడదు. అలా వచ్చిందంటే నా మీద ఒట్టే. తను రాఘవ్ని చంపేస్తాడు. చంపలేడు. ఎలా అనుకుంటున్నారు? అది జరగాలంటే మీ ఇద్దరికీ పెళ్లి జరగాలి. పెళ్ళా? ఎలా మావయ్య? ఎలా ఏంటమ్మా? కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరగాల్సిన ఆ తంతు ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది అంతే. అవును ఉషా, మన పెళ్లి జరిగితే గాని మీ అన్న ఆవేశానికి అడ్డుకట్టపడదు. నేను నీ భర్తనని తెలిస్తే గాని జీకే నన్ను చంపకుండా వదలడు. అవును తల్లి, మనం రాఘవుని కాపాడుకోవాలి అంటే ఇదొక్కటే మార్గం. 10 మంది మధ్య జరగాల్సిన పెళ్లి ఇలా అయినా జరగాలి. అది నీకిష్టమైతేనే. నా కొడుకుని కాపాడుకోవడానికి ఇంతకంటే మరో మార్గం లేదమ్మా. ఏమంటావు? అలాగే మావయ్య, మీ ఇష్టం. అలా అన్నావు బాగుందమ్మా. నాకు తెలుసమ్మా నీ మనసు. ఇంకా చూస్తావరా? ఇదిగో తాళి. తీసుకోరా, కట్టు. కట్టరా. రై, అయిపోయావురా. నా చెల్లెల మెళ్ళ తాళి కడతావురా నిన్ను. ఉషా, తప్పుకో. అన్నయ్య ఆగు. అన్నయ్య ఉషా, పట్టుకోండి వాడిని. షట్,
తప్పించుకున్నాడు వాడు. నాకు ఈ పెళ్లి ఇష్టం. నేను కావాలని తాళి కట్టించుకుంటున్నాను. నీకేంటి బాధ? ముందు నువ్వు పద. రా. వదలన్నయ్యా. నడవే, నడు. వదలన్నయ్యా. ఏయ్ నోర్మై. ఏంట్రా ఇది? ఏంటి పని? మావయ్య, ఇది ఈ రోజు నుంచి ఇల్లు దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి హౌస్ అరెస్ట్ చేసాయి. నన్ను హౌస్ అరెస్ట్ చేసే అధికారం నీకెవరిచ్చారు? ఉషా, నువ్వు నాకు చెల్లెలుగా పుట్టినప్పుడే ఆ అధికారం నాకుంది. లేదు 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 లేదు. అసలు నీకు చెల్లెల్ని కాదు. నీకు నాకు ఏ సంబంధం లేదు. ఉషా, ఏంటా మాటలు? నేనింతే మాట్లాడతాను. నేను ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను. ఎక్కడికే నువ్వు వెళ్ళేది? పద. ఆగరా. నువ్వుండు మావయ్య, ప్లీజ్ పదవే. వదలమంటున్నానా? వదలు. నేను వెళ్ళాలి. పదవే. నీకే. వదలు. ఆగరా. రమ్మంటుంటే. ఏంట్రా వయసు వచ్చిన ఆడపిల్లలు పట్టుకుని ఏంటిది? మీకు తెలీదు అత్తయ్య, ఇది పొగరు బట్టి మాట్లాడుతోంది. రే జీకే, నువ్వు ఎంత ఏడ్చినా తలుపులు తీయను. తలుపు తీయండి. ఏంట్రా? ఏంటి పని? ఇదిగో మావయ్య, ఈ రోజు నుంచి దీని బాధ్యత నీది. గడప దాడితే కాళ్ళు ఎరగొట్టు, ఎదురు తిరిగితే చంపేయి. నేను చూసుకుంటాను. ఏంట్రా? ఏంటి ఆవేశం? ఆవేశం కాకపోతే ఏంటి మావయ్య? ఈ పిచ్చిది ఏం చేసిందో తెలుసా? ఆ సముద్రగాడితో కలిసెళ్ళి రహస్యంగా రాఘవ్ చేత తాళి కట్టించుకోబోయింది. నేను వెళ్ళటం ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే ఆ రాఘవ దీంతో పాటు మనందరికి మొగుడై ఉండేవాడు. రే జీకే, ఏంట్రా నువ్వు చెప్పేది? అవును మావయ్య, వాడు మంచివాడు కాదని ఎంత చెప్పినా అది నమ్మలేదు. చివరికి అమ్మమ్మని, నిన్ను, అత్తయ్యని, అమ్మని, నన్ను ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడింది. భరించాను. ఇంతకు తెగించాక కూడా భరిస్తే అది మన చేతగానితనమే అవుతుంది. అందుకే హౌస్ అరెస్ట్ చేస్తున్నాను. జీకే, ఇలా ఈడొచ్చిన పిల్లని గదిలో పెట్టి పందిస్తే రేపు నలుగురు మన గురించి ఏమనుకుంటారా? ఎవరత్తయ్యా? ఎవరా నలుగురు? రమ్మను. ఎవరు అడుగుతారో చూస్తాను. నోరెత్తితే కాల్చి పారేస్తాను. రే జీకే, ఎందుకురా? మీకు తెలీదు మావయ్య, దీన్ని కాపాడుకోవడం కోసం అమ్మ ఎంత టెన్షన్ పడిందో మీకు తెలీదు. తనను అక్కడ పెడితే అమ్మని లెక్క చేయదు, నా ఇంట్లో పెడితే అమ్మమ్మని కూడా లెక్క చేయట్లేదు. అందుకే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశాను. అది ఇక్కడ ఉండడమే సేఫ్ మావయ్య.
రోజు ఇంటి ముందు నానా యాగి చేసినప్పుడు కూడా నువ్వొచ్చి 4 పీకావు కాబట్టి మాట వింది. దానికి నువ్వంటేనే భయం మావయ్య. అందుకే మీకు చెప్తున్నాను, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి వదలొద్దు. వస్తాను మావయ్య. ఏంటండి, ఏంటి వాడు ఆవేశం? నీకు వాళ్ళలోని ఆవేశం కనపడుతుంది, నాకు వాళ్ళలో ఉన్న బాధ్యత కనపడుతుంది. ఒకప్పుడు నేను అంతే స్నేహ. రేఖకు అన్నగా బయటికి చెప్పుకోలేకపోయినా తనని కంటికి రెప్పలా కాపాడుకున్నాను. ఈరోజు అదే పని వాడు చేస్తున్నాడు. అందుకే స్నేహ, ప్రతి ఇంటికి ఇలాంటి కొడుకు ఉంటే చాలు. అమ్మా సమీక్ష, ఈరోజు నువ్వు రేడియో స్టేషన్కి వెళ్ళడం లేదా? ఏమ్మా, ఏం మాట్లాడవేంటి? బామ్మ, ఈయన నాతో మాట్లాడొద్దని చెప్పు. ఏంటన్నా డాడీ మీద కోపం ఇంకా ఎన్ని రోజులు? బామ్మ, నాకింట్లో ఉండాలంటేనే చిరాగ్గా ఉంటుంది. నేను బయటికి వెళ్తున్నాను. అమ్మా, నేను జనాభా లెక్కల కోసం వచ్చాను. మీ ఇంట్లో వాళ్ళ వివరాలు చెప్తారా? సరే రండి. కూర్చోండి. మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పండి. నా పేరు సమీక్ష, మా బామ్మగారి పేరు సరస్వతి గారు. మరి ఈయన? నాకు తెలీదు. అదేంటమ్మా, మీ ఇంట్లో ఉన్న వ్యక్తి గురించి మీకు తెలీదా? తెలీదు. నేను చెప్తానమ్మా. నా పేరు రఘు. నేను ఇంట్లో పనుండి. అలాగా? ఏమ్మా, ఆ మాటే చెప్పొచ్చుగా. భలేదానివమ్మా. ఏంటి, నీకితనెవరో తెలీదా? ఆ మనిషే లేకపోతే నువ్వెవరో ఈ లోకానికి తెలిసేది కాదే. అమ్మా, నువ్వు ఊరుకో. నువ్వాగు బాబు. అతి మంచితనం కూడా మనిషికి చేటు చేస్తుంది. చెప్పవే, కన్న తండ్రిని జనాభా లెక్కల నుంచి తీయించేస్తావా? అంతెత్తే దిగిపోయావా? చదివిస్తే ఉన్నమతి పోయిందని నీకు రాను బామ్మ. నాకిష్టం లేని పని చేయటం, దాని గురించి మాట్లాడటం మొదటి నుంచి నాకు అలవాట్లేదు. నాకు ఆయనంటే ఇష్టం లేదు, అందుకనే అలా చెప్పాను. వస్తాను. అమ్మా సమీక్ష, వదలండి. ఏంటయ్యా ఇది? ఇలాంటి దానికోసమా నువ్వు ఇంత త్యాగం చేసింది? ఈ మాటలు వినడానికా నీ జీవితాన్ని పణంగా పెట్టావు? త్యాగమా అంటే ఏంటమ్మా? నేను చేసింది త్యాగం అని ఎందుకు అనుకుంటున్నావు? అయినా పిల్లలకి కోపం వస్తే తండ్రే కదా భరించాలి. వద్దయ్యా, ఇంకా నువ్వు ఈ బాధలు పడుతూ ఉండాల్సిన పని లేదు. నిన్ను గౌరవించని దాని గురించి ఆలోచించుకో.
నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళిపోనాయినా. నీ పిల్లలకైనా ఓ మంచి తండ్రిగా బతుకు. అపాత్రదానం చేసినట్టు దీనికి నీ జీవితం ధారపోసావు. ఇది ఇలాంటిది కాబట్టే ఆ దేవుడు దాని కళ్ళు లేక. వద్దమ్మా, నువ్వు పెద్దదానివి. నీ నోటి వెంట అలాంటి మాటలు మాట్లాడుకో. నేను భరించలేను. పసితనంలో తనకి తెలియకుండా నా గుండెల మీద తన్నింది. అప్పుడు ఆనందంగా భరించాను. ఈరోజు తనకి తెలియకుండా మాట్లాడుతుంది. ఆ మాత్రం భరించలేనా అమ్మా? కోపం వస్తే కోపంగా మాట్లాడాలి. ఆనందం వస్తే నవ్వాలి. బాధ కలిగితే ఏడవాలి. ప్రేమ వస్తే పలకరించాలి. ఇది సహజం. నా కూతురు సహజంగానే ప్రవర్తిస్తుంది. దాన్ని తప్పు పట్టడం మన తప్పు. అమ్మా, సమీక్ష స్థానంలో ఏ ఆడపిల్లున్నా ఇలాగే మాట్లాడుతుంది. నా స్థానంలో ఏ తండ్రున్నా ఇలాగే తేలిగ్గా తీసుకుంటాడు. దయచేసి నా కూతురునే వనకమ్మా. నువ్వు నిజంగా పిచ్చాడివిరా. అందుకే ఇలా మిగిలిపోయావు. నమస్కారం సిఐ గారు. అరే, గురు శిష్యులిద్దరూ ఒకే చోట ఉన్నారు. బాగుంది బాగుంది. మీరు అనుమతిస్తే కూర్చొని మాట్లాడతాను. కూర్చోమంటారా? కూర్చోండి. చాలా థ్యాంక్స్ అండి. మన దేశంలో రాజకీయ నాయకుడు కావడం వలన ఇదో మంచి ప్రయోజనం ఉంది సిఐ గారు. పోలీస్ స్టేషన్లో కాస్తో కోస్తో గౌరవం ఇస్తారు. ఇంతకీ వచ్చిన విషయం ఏంటి? ఏం లేదండి, నా కాబోయే కోడలు ఉష కనిపించడం లేదు. కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. వాళ్ళింట్లో వాళ్లే అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేశారేమోనని నా అనుమానం. కంప్లైంట్ తీసుకోండి. కంప్లైంట్ ఇవ్వడానికి నువ్వెవరా? నీకేంటి సంబంధం? చెప్పాను కదా, కాబోయే కోడలని. కాబోయే కోళ్లే కానీ కాలేదు కదా. మీరు అలా వచ్చారా? కానీ మీరు ఒక పాయింట్ మర్చిపోతున్నారు. నేను ఒక ఎమ్మెల్యేని, ఓ రాజకీయ నాయకుణ్ణి. నా నియోజకవర్గంలో ఏ ఆడపడుచుకైనా అన్యాయం జరుగుతుంటే
నిలదీసి అడిగే హక్కు నాకుంది. ఆ హక్కుతోనే ఈ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. మీరు తీసుకోవాలి. తీసుకుంటారు. ఆ అమ్మాయి మైనర్ కాదు, మేజరు. ఆ అమ్మాయిని ఇలా బలవంతంగా హౌస్ అరెస్ట్ చేస్తుంటే చూస్తూ ఊరుకోరు. రాయ్, ఆ స్పాట్లో నువ్వు నీ కొడుకు తప్పించుకున్నారా? దొరుకునుంటే అక్కడే వేసుండేవాణ్ణి. జీకే షటప్. కుర్రాడి కదా, కాస్త కోపం ఎక్కువ. మీరు అన్నీ తెలిసిన వాళ్ళు. ఇప్పుడు మీరు కంప్లైంట్ తీసుకోలేదంటే చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇదిగోండి, హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కూడా ఓ కాపీ పడేసి వచ్చాను, చూడండి. ఇది కేవలం మీకే కాదు, కాపీ టు డిఎస్పీ, కాపీ టు ఎస్పీ, కాపీ టు డిఐజీ, ఇన్ని పెట్టారన్నమాట. తీసుకుంటారో లేదో చెప్పండి. జీకే కంప్లైంట్ తీసుకో. బాబాయ్ చెప్పింది చేయి. వస్తాను మిత్రమా.